అంటే నేను పీజీ చేసేటప్పుడు మామూలుగా మా కొలీగ్ ఒక ఆవిడ నాకు ముందు నుంచి కూడా కొంచెం ఈ ఎథియిస్ట్ ఐడియాస్ ఉండేవి. ఎథియిస్ట్ అంటే జస్ట్ ఊరికే ఏమి రిలీజియన్ ఫాలో అవ్వకుండా ఉండేదాన్ని. నార్మల్‌గా ఉండేదాన్ని. అండ్ హ్మ్. ఆల్సో నేను కొంచెం ఇంట్రోవర్ట్ కూడా. అంటే ఎక్కువ మాట్లాడకుండా జస్ట్ అలా కామ్‌గా ఉంటానన్నమాట. హ్మ్. సో, హ్మ్. మా కొలీగ్ ఒక ఆవిడ "అదేంటండి అలా ఉంటారు? మీరు ఏదో ఒక రిలీజియన్ ఫాలో అవ్వాలి కదా!" అంటే మా అత్తగారు వాళ్ళకి కొంచెం క్రిస్టియన్ ఫాలోయింగ్ అన్నమాట. సో, మీరు ఇది గాని, హిందూ గాని, ఇది గాని ఏదో ఒకటి మీ పాపకి నేర్పించాలి కదా! అది ఇది అనేవారు. అప్పుడు నేను కొంచెము మదన పడేదాన్ని. ఏంటి నేనేమన్నా తప్పు చేస్తున్నానా? ఏంటి మా పాప ఎట్లాగా? ఇది అది కొంచెం కొన్ని రోజులు అలా అనుకునేదాన్ని. కానీ ఓకేలే నాలా ఉంటుందిలే మా పాప అనుకునేదాన్ని. ఇప్పుడు ఐయామ్ సో హ్యాపీ అండి. మా పాప ఎంబీబీఎస్ కూడా అయిపోయింది. సో, షీ ఈస్ ఆల్సో లైక్ మీ. అంటే చాలా నార్మల్‌గా ఉంటాం మేము. జస్ట్ హ్మ్. అంటే చాలా అంటే హిందూ లేదు, క్రిస్టియన్ లేదు, ముస్లిం లేదు. ఏమి ఉండవు. మా టాక్స్‌లో కూడా ఏమి ఉండవు. అందరూ సమానంగా ఉంటారు. మేమసలు చాలా హ్యాపీగా ఉంటున్నాం. అది హ్మ్. వాళ్ళకి అర్థం కావట్లేదు ఎవరికీను అనేది నాకు అనిపిస్తా ఉంది. హ్మ్. అదొకటి పంచుకుందాం అనుకున్నాను. అంటే నేను డాక్టర్‌ని. సో, నేను ఏమనుకునేదాన్నంటే మా కొలీగ్ అంటే ఆవిడ కూడా నాతో పాటు ఇదే కదా! పీజీ చేస్తున్నారు. డాక్టరు. డాక్టర్స్ అందరూ డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. అలా అనుకునేదాన్ని ఇదివరకు నేను. అంటే డిఫరెంట్‌గా అంటే మేబీ కొంచెము సైంటిఫిక్‌గా ఆలోచిస్తారు అనుకునేదాన్ని. కానీ హ్మ్. అప్పటినుంచి ఆవిడ అలా మాట అన్న దగ్గర నుంచి నాకు ఓకే. అలా ఉండదన్నమాట. మూర్ఖత్వం మూర్ఖత్వమే. ఇది వేరు, అది వేరు అనిపిచ్చింది. జస్ట్ అది పంచుకుందాం అనుకున్నాను నేను. యాహ్! అది. ష్యూర్. హుహు. చదువు చాలా చదువు హ్యాపీ అండి. చదువు ఇది నేర్పించదు అని మన దగ్గరికి ఒక డాక్టర్ వచ్చాడండి కొన్నాళ్ళ క్రితం. ఒక డాక్టర్ పీహెచ్‌డీ వచ్చి హ్మ్. మీరు చూసే ఉంటారు పాత వీడియోస్‌లో. పిచ్చి పిచ్చి హ్మ్. వాదనలు చేసేసి చేసుకొని ఏడుస్తా ఉంటారు. అంటే అవును. చ చదువు ఇస్ ఎ జనరల్ ఇండికేటర్ అంతేగాని చదివిన ప్రతి ఒక్కడు తెలివైనోడు అవుతాడన్న గ్యారంటీ లేదు. ఆ! అదే. ఇప్పుడు హ్మ్. పెద్ద పెద్ద సైంటిస్ట్‌లు వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళు సైన్స్ చేయడానికి మాత్రం దేవుడు అవసరం లేదు. బయటికి రాంగానే అందరికి దేవుడు ప్రవచనాలు చెప్తూ ఉంటారు. మన ఆ! సోమనాథ్ అదే. మన ఇస్రో సోమనాథ్ అంకుల్ కూడా ఇదే పని మాట్లాడుతుంటారు. ఆ! హ్మ్. ఆయన మాత్రం ఆయన సైన్స్ మొత్తం, ఆయన జీవితం మొత్తం, ఆయన ఉద్యోగం మొత్తం మీద ఎక్కడ కూడా 10 పైసల మతం కూడా వాడడు. కాకపోతే మిగతా వాళ్ళందరికీ లెక్చర్‌లు ఇస్తూ ఉంటాడు. అందరూ ఆ! గుళ్ళకి వెళ్ళాలి. గుళ్ళకెళ్ళి అక్కడ ఇదేంటి మన మన ధర్మాన్ని, మన వేదాన్ని ఆయన జీవితంలో ఒక్కడు కూడా చదివి ఉండడు. ప్లస్ హుహు. ఆ హ్మ్. చదివినోళ్ళని ఒక్కళ్ళని కూడా హైర్ చేసుకునుండడు. ఇస్రోలో హ్మ్. 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 ఎవరిని హైర్ చేసుకునుండడు. అదే. సేమ్ అదే. థింగ్ అదే. సేమ్ థింగ్ విత్ ఆల్ ప్రొఫెషన్స్ అండి. చదువుకి దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదు పాపం. అదే అండి. ఇంకా మా మిగతా ఫ్రెండ్స్‌ని చూస్తే గూడా వాళ్ళంతా చాలా భక్తులు. అండ్ ఇప్పుడు మా ఎంబీబీఎస్ గ్రూప్‌లో గాని అక్కడ మాట్లాడుతుంటే అసల నేను వాళ్ళకి కౌంటర్ చేయలేకపోతాను. నేను చెప్పాను కదా! నేను కొంచెం ఇంట్రోవర్ట్ అని కొంచెం ఎక్కువ మాట్లాడలేనని. వాళ్ళకి హ్మ్. ఎట్లా కౌంటర్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీ మీవి చూసి నేను నోట్స్ రాసుకుందాం అనుకుంటా. ఇట్లిట్లా వాదించాలి వాళ్ళతోని అని. మళ్ళీ ఎందుకు ఎక్కువ అవుతుందేమో డిస్కషన్ అనేసి ఊరుకుంటూ ఉంటాను. చాలా హ్మ్. అంటే ఎలా కౌంటర్ చేయాలో తెలియట్లేదు. అంటే ఈ గ్రూప్ అనే కాదు, ఎక్కడైనా కూడా ఎవరైనా బయట ఏదైనా మాట్లాడినా, కాస్ట్ గురించి మాట్లాడినా, రిజర్వేషన్స్ గురించి మాట్లాడినా, అసలు హ్మ్. నాకు ఎలా కౌంటర్ చేయాలి? ఏంటి? అసలు ఈ రిజర్వేషన్స్ ఎందుకు అవసరము? అండ్ ఇంకొక క్వెషన్ నాకు ఎప్పటినుంచో ఉండేది. చిన్నప్పటి నుంచి ఇది కరెక్టో కాదో నాకు తెలీదు. అంటే ఇప్పుడు ఆహ్, ఇప్పుడు శూద్రులు, అతి శూద్రులు ఉంటారు దళితులు. వాళ్ళందరిని లోవర్ కాస్ట్ అంటే హయ్యర్ కాస్ట్ అది హయ్యర్ కాస్ట్. ఇది లోవర్ కాస్ట్ అని ఎందుకంటారు అని. అంటే ఇప్పుడు హ్మ్. అంటే ఐ బిలాంగ్ టు ఎస్‌ఏ కమ్యూనిటీ. సో, ఇప్పుడు మా ఇంట్లో కూడా మనది తక్కువ కులం కదా! అట్లా అనేస్తారు గబుక్కున. నాకప్పుడే ఉండేది చిన్నప్పుడే అనుకునేదాన్ని. తక్కువ కులం ఏంటి? మనది వేరే కులం, వాళ్ళది వేరే కులం. అలా అనొచ్చు కదా! అనుకునేదాన్ని నేను. అంటే హ్మ్. నేను బయటికి చెప్పలేకపోయినా ఇప్పుడు మీతో అంటున్నాను అంతే. నేను ఎవరితో అనలేదు ఇప్పటి వరకు. అలాంటి హ్మ్. డిఫరెన్స్ ఎందుకొచ్చిందనేది కూడా నాకు కొంచెం బాధగా ఉంటది. కులం వేరు అనొచ్చు. అంతేగాని మీది తక్కువ కులం, ఇంకొంచెం ఎక్కువ, ఇంకొంచెం ఎక్కువ, ఇంకొంచెం ఎక్కువ అట్లా ఎలా అయిందో మరి. అదొక్క హ్మ్. డౌట్ ఉండింది నాకు. సో, దీనికి ఒక అంటే మన ఈ డైరెక్టర్ ఉన్నాడు గదా! ఈయన పేరు 'రామ్ గోపాల్ వర్మ'. హ్మ్. హ్మ్. రామ్ హ్మ్. గోపాల్ వర్మ 'రామ్ గోపాల్ వర్మకి' కూడా ఈ కాస్ట్ బేస్డ్ గ్రూప్స్ అంటే ఆయనకిష్టం అన్నమాట. ఆఖరికి హుహు. అతను ఎవరో కొన్నేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో అన్నారన్నమాట. అంటే డేటింగ్‌కి గనుక అవకాశం వస్తే ఒక రాజుల అమ్మాయి, ఒక నాన్ రాజుల అమ్మాయి ఉంటే ఎవరిని ప్రిఫర్ చేస్తావు అంటే రాజుల అమ్మాయిని ప్రిఫర్ చేస్తాను అన్నాడు. బికాజ్ హి ఈస్ హుహు. కాస్ట్ బిలాంగ్స్ టు కదా! సో థట్. హ్మ్. హ్మ్. సో, ఎందుకు ఏంటి అని అడిగితే దెన్ హి గేవ్ ఎ స్ట్రేంజ్ రీజన్ అన్నమాట. ఐ డోంట్ అగ్రీ టు ఇట్. కాకపోతే అట్‌లీస్ట్ దేర్ హ్మ్. ఇస్ ఎ కొహెరెన్స్ టు ఇట్ అన్నమాట. ఏమన్నాడంటే, హ్మ్. అన్ని రకాల గ్రూప్‌లున్నాయి. నాకు ఈ గ్రూప్ ఇష్టం. ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళతో నువ్వు ఎక్కువ తిరుగుతావా? తమిళ్ మాట్లాడే వాళ్ళతో తిరుగుతావా? అంటే తెలుగు అంటావు. ఎందుకది డిస్క్రిమినేషన్ కాదా? అని అంటావు. ఇప్పుడు అందరూ దాన్నేమంటారు సౌత్ బ్లాక్‌లో ఉన్నోళ్ళతో, నార్త్ బ్లాక్‌లో ఉన్నోళ్ళతోటి తిరగాలి అంటే ఎవరితో తిరుగుతావు? నేను ఏ బ్లాక్‌లో ఉంటే ఆ బ్లాక్‌లో తిరుగుతాను.
ఇండియన్స్‌తో తిరుగుతావా? చైనీస్‌తో తిరుగుతావా? అంటే ఇండియన్స్‌తో తిరుగుతానంట. మరి అది డిస్క్రిమినేషన్ కదా! అలాగే ఇప్పుడు రాజులమ్మాయి, నాన్ రాజులమ్మాయి అంటే నేను రాజులమ్మాయితో తిరుగుతాను అన్నాడు. అందులో తప్పేముంది? ఓకే. ఇట్ 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 అపియర్స్ థట్ ఇట్ మేక్స్ సెన్స్. ఓకే. అండ్ అంతవరకు ఓకే. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే, ఈ అమ్మాయి కంటే ఆ అమ్మాయి వేస్ట్ క్యారెక్టర్ అని అన్నాడనుకోండి. ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ కాస్ట్ అన్నాడనుకోండి. అక్కడొస్తది ప్రాబ్లమ్. సో ద హోల్ వీళ్ళ క్లాసిఫికేషన్ కహానీలుంటాయన్నమాట. ఏది మన బత్తాయిలు కొంతమంది డ్రామా రక్షకులు కొంతమంది చెప్తూ ఉంటారన్నమాట. ఆ క్లాసిఫికేషన్ ఇది చేసే వృత్తులు బట్టి ఇచ్చే క్లాసిఫికేషన్ ఇది కులాలు కావని కబుర్లు చెప్తా ఉంటారు కదా! ద ప్రాబ్లమ్ ఈస్ యాపిల్, ఆరెంజ్ అనేవి 2 ఫ్రూట్స్ అండి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అంటే మెజర్‌మెంట్ ఏంటి అని అడగాలి. ఏది ఏ విటమిన్ అనేది ఎందులో ఎక్కువ ఉంది అనుకుంటే ఒక దాంట్లో. సి విటమిన్ ఎందులో ఎక్కువ ఉంది అంటే ఇంకో దాంట్లో. అది మనుషుల్లో మెజర్‌మెంట్ ఏంటండి? అదేనండి. రైట్. దేర్ ఆర్ అదర్ వేస్ టు మెజర్ కదా! ఇప్పుడు ఇంటెలిజెన్స్ గురించి, ఓకే. చదువు గురించి, అందం గురించి, పొడుగు గురించి, ఎండ్యూరెన్స్ గురించి, ఇప్పుడు రన్నింగ్ రేస్‌లో పాల్గొనాలి. ఇగో దిస్ పర్సన్ ఇస్ బెటర్ థాన్ దట్ పర్సన్. రన్నింగ్ రేస్ చేసి చూపిస్తా. కులం వల్ల ఏమొస్తదండి? కులం ఇస్ నథింగ్ బట్ ఒక ఇండికేషన్ విచ్ ఇస్ గివెన్ టు యూ అట్ ద టైమ్ ఆఫ్ యువర్ బర్త్. సో ఆ జాడ్యాన్ని తగ్గించాలి అంటే ద ఓన్లీ వే ఇస్ షేమ్ దెమ్. కాస్ట్ బేస్డ్ ప్రైడ్ ఉందనుకోండి. సీ బీయింగ్ ప్రౌడ్ ఎవరన్నా ఐ యామ్ ప్రౌడ్ దట్ ఐ యామ్ ఎ తెలుగు గై అన్నాడనుకోండి. అరే నువ్వు పుట్టిందే ఇదేంటి తెలుగు పేరెంట్స్‌కి. నువ్వు తెలుగోడివి కాబట్టి అరవోడు అవుతావా? ఇదేంటి పంజాబీవోడు అవుతావా? అందులో వాట్ ఈస్ ద చాయిస్ దట్ యూ హాడ్? వై ఆర్ యూ ప్రౌడ్ దట్ యూ ఆర్ ఎ తెలుగు గై? నీకు వేరే ఛాన్స్ ఉందా? నువ్వు తమిళోళ్ళ ఇంట్లో పుట్టుంటే ఐ యామ్ ప్రౌడ్ దట్ ఐ యామ్ ఎ తమిళ్ గై అంటాడు. ఆడికి ఎంత ఎదవో నువ్వు అంత ఎదవ. సేమ్ థింగ్ విత్ రిలిజియన్, కాస్ట్ అండ్ నేషనాలిటీ ఆల్సో. మీ కంట్రోల్‌లో లేదు కదండీ! ఇప్పుడు మీరు సొంతంగా తీసుకుందండి. ఇప్పుడు ఈ పుట్టడమే హిందువుల ఇంట్లో పుట్టారు. ఓకే. యూ కెనాట్ సే ఐ యామ్ ప్రౌడ్ టు బి ఎ హిందూ. నీ చాయిస్ ఏదైనా ఉందా? ఐ యామ్ ప్రౌడ్ టు బి ఎ డాక్టర్ అన్నారనుకోండి. ఓకే. దెన్ యూ హావ్ స్టడీడ్ ఫర్ ఇట్. మీరు చదువుకున్నారు, కష్టపడ్డారు, ఇన్ని పనులు చేశారు. దెన్ యూ బికేమ్ ఎ డాక్టర్. ఓకే. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై అచీవ్‌మెంట్స్ అన్నారు. వెరీ వెల్ అప్రిషియేటెడ్. పుట్టుకేముందండి? ఐ యామ్ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్. ఈవెన్ ఐ డోంట్ అండర్‌స్టాండ్ దట్ స్టేట్మెంట్ అట్ ఆల్. వై ఆర్ యూ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్? నువ్వు ఇక్కడ పుట్టావు. ఇఫ్ యూ ఆర్ ప్రౌడ్ నువ్వు పాకిస్తాన్‌లో పుట్టుంటే ఐ యామ్ ప్రౌడ్ టు బి ఎ పాకిస్తానీ అనేవాడు డైరెక్ట్‌గా. అదే. మన ప్రేమేం లేదు కదా దాంట్లో. రైట్. యూ హావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ థింగ్స్ యూ అచీవ్. ఔట్ ఆఫ్ యువర్ ఓన్ టాలెంట్, ఇంటెలెక్ట్ ఆర్ యువర్ హార్డ్ వర్క్ ఇవన్నీ చేసి మీరు ఏం చేసి పైకొచ్చారు దాని గురించి ప్రౌడ్ అవ్వాలి గాని ఐ యామ్ ప్రౌడ్ టు బి ఎ బ్రాహ్మణ్ అంటాడు ఒకడు. ఐ యామ్ మన కమ్మ కులం అంటాడు ఇంకొకడు. వై ఆర్ యూ ప్రౌడ్? నీకేమైనా చాయిస్ ఉందా తొక్కలోది? ప్రతి ఎదవ అందులోనే ఉన్నాడు. అండ్ యూ హావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ద ఇడియట్స్ ఇన్ యువర్ కాస్ట్. విల్ యూ వాంట్ టు డూ దట్? అదే కులంలో రేపిస్టులున్నారు, హంతకులున్నారు, దుర్మార్గులున్నారు, మోసగాళ్ళున్నారు. వాళ్ళందరూ కూడా ఐయామ్ ప్రౌడ్ టు బి దట్, ఐయామ్ ప్రౌడ్ టు బి దిస్ అంటారు. అప్పుడు యూ హావ్ టు బేర్ ద బర్డెన్ ఆఫ్ ఆల్ దోస్ పీపుల్. రైట్. ఆల్వేస్ అంటే ప్రైడ్ అనేది నాకు ఎప్పుడు అర్థం కాలేదు. ఇట్స్ ఎ యూజ్‌లెస్ ఎమోషన్ అనుకోండి. బట్ ఇఫ్ యూ ఆర్ ప్రౌడ్ ఆఫ్ సంథింగ్ ఇట్ బెటర్ బి సంథింగ్ దట్ యూ హావ్ అచీవ్డ్. అది. థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్. నన్ను కలుపుకున్నందుకు. ఓకే అండి. థాంక్ యూ వెరీ మచ్.